అలసిపోయిన ఆత్మతారకు అమృత హస్తం తగిలెను. సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను. బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను. శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను. యోగాగ్ని జ్వాలలో వికారాలన్నీ మాడెను. దేహమనే ఈ మట్టి తెరను తొలగించి చూడుము. నిత్యమైన నీ స్వరూపం దివ్య జ్యోతిగా వెలుగును. సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను. బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను. శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను. రత్నగర్భుని జ్ఞానమణులు నా ఒడిలో చేరెను. సంకల్పాల సుడిగుండం నిశ్చలంగా మారెను. ప్రపంచపు కోలాహలం వినపడని ఏకాంతమిది. బాబా చూపుల నీడలో లీనమైన మధుర క్షణమిది. అలసిపోయిన ఆత్మతారకు అమృత హస్తం తగిలెను. సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను. బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను. శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను. హమారా లోకపు వారసునిగా బాబా నన్ను పిలిచెను. పవిత్రతయే శ్వాసగా నా జీవనం మారెను. సమయం ఇది సంగమమే, సత్యయుగపు ద్వారమే. బాబా ఇచ్చు వరదానమే నా ఆత్మకు ప్రాణమే. నేను నా తండ్రి ఒక్కటైన మరకావ్యం ఇదే. అలసిపోయిన ఆత్మతారకు అమృత హస్తం
రగిలేను సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను సర్వ సంబంధాల సారాంశం ఒక్క శివ బాబానే అని తెలిసెను నేను నా తండ్రి ఒక్కటైన మరకావ్యం ఇదే ఓం శాంతి. మురళీ డేట్ 17/5/2026. అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 11/2/2010. శివుని జన్మదినోత్సవమున క్రోధమనే జిల్లెడు పుష్పాలను బాబ్దాదాకు అర్పించి దర్పణంగా అవ్వండి. పవిత్రతా ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష రుజువు ద్వారా ప్రత్యక్షతను సమీపానికి తీసుకొని రండి. ఈరోజు సమ్ముఖంగా కూర్చున్న పిల్లలు మరియు నలువైపులా దేశ విదేశాలలో కూర్చున్న పిల్లలందరూ చాలా సంతోషంతో తండ్రి మరియు తమ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా చాలా అభినందనలు, శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. మీరు సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. కానీ సైన్స్ సాధనాల ద్వారా పిల్లలందరూ దూరాల నుండి ఖుషీగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మీరందరూ తండ్రి జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చినారా, లేక మీది కూడా జరుపుకునేందుకు వచ్చారా? ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైన జయంతి. ఎందుకు విచిత్రమైనది? తండ్రి మరియు పిల్లల జయంతి తోడుగా ఉంది. మొత్తం కల్పమంతటిలో ఇటువంటి జయంతి ఉండదు. పూర్తి కల్పంలో తిరిగేసి రండి. ఇది విచిత్రమైన జయంతి కనుక బాబ్దాదా పిల్లలందరినీ అడుగుతూ ఉన్నారు, మీరందరూ తండ్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారా, లేక తండ్రి నుండి శుభాకాంక్షలను తీసుకునేందుకు వచ్చారా? బాబ్దాదా ఒంటరిగా ఏమీ చెయ్యరు. ఎందుకంటే జన్మ తీసుకుంటూనే యజ్ఞాన్ని రచించేవారు అయితే యజ్ఞంలో బ్రాహ్మణులు కావాలి కదా. అందువలన మీ జన్మ కూడా తండ్రితో పాటు జరిగింది. దీని స్మృతి చిహ్నంగా భక్తిలో కూడా శివరాత్రిని జరుపుకున్నప్పుడు దానితో పాటు శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. అనేకమైన శాలిగ్రామాలను పూజిస్తారు. కనుక ఈ జయంతి వండర్ఫుల్ జయంతి. అందుకే ఈ శివ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. బాబ్దాదా తన సహచరులైన పిల్లలందరికీ పదమాపదం రెట్లు బాహులమాలతో పాటు పదమాపదం రెట్లు శుభాకాంక్షలను కూడా ఇస్తూ ఉన్నారు. ఇది కూడా తండ్రి మరియు పిల్లల హృదయపూర్వక ప్రేమకు గుర్తు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని బాబ్దాదా పిల్లలందరితో ప్రతిజ్ఞ చేశారు.
మరి చెప్పండి, పిల్లలు కూడా తండ్రితో ప్రతిజ్ఞ చేశారు కదా, సంగమ యుగంలో తోడుగా ఉన్నాము, తోడుగా ఉండాలి కూడా, విశ్వసేవ కూడా తోడుగా చేయాలి, ఉండటం కూడా తోడుగానే, ఎగరటం కూడా తోడుగానే. కనుక చెప్పండి, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము, బ్రహ్మబాబాతో పాటు విశ్వంపై రాజ్యం చేస్తాము అని మీరు కూడా ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారా? పక్కా ప్రతిజ్ఞ చేశారా? ఇదే శివ జయంతి యొక్క విశేషత. బాప్ దాదా అమృత వేళ నుండి చూశారు. భిన్న భిన్న స్థానాలలోని పిల్లలు చాలా సంతోషంతో శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మీరైతే ఇప్పుడు సమ్ముఖంలో అభినందనలు ఇస్తూ కూడా ఉన్నారు మరియు తీసుకుంటూ ఉన్నారు కూడా. ఇవ్వటం మరియు తీసుకోవటం కలిపే చేస్తూ ఉన్నారు. భగవంతుని పిల్లలు ఎంత భాగ్యశాలులు. సమ్ముఖంలో జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అందరి ముఖాల్లో హర్షితంగా సంతోషంలో ఎగురుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు బాప్దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు, మరొక వైపు భక్తులను కూడా చూస్తూ ఉన్నారు. వారు ఇప్పటి వరకు కూడా పరమాత్ముని రండి రండి అని పిలుస్తూనే ఉన్నారు. భక్తి మార్గంలో భగవంతుని ఇంకా పిలుస్తూనే ఉన్నారు. కానీ మీరు భగవంతుని జతలో జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. బాప్దాదా చూశారు, భక్తులు అనుభూతి కూడా తక్కువగా ఏమీ లేదు. ఏదైతే మీరు ప్రాక్టికల్లో చేస్తూ ఉన్నారో దాని జ్ఞాపకార్థంగా ఎంత మంచి విధితో మీ స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు. మీరు వ్రతాన్ని తీసుకున్నారు కనుక వారు కూడా వ్రతం యొక్క స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు. వారు ఒక రోజు కోసం లేక కొంత సమయం కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు. కానీ మీరు ఏ వ్రతాన్ని ఉంచుకుంటున్నారు? మీరందరూ తండ్రి ఎదురుగా వ్రతాన్ని ఉంచుకునే ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా, మేము ఈ పూర్తి జన్మ కోసం, బ్రాహ్మణ జన్మ కోసం వ్రతాన్ని ధారణ చేస్తామని మీరు తండ్రి ద్వారా ఖుషీగా వ్రతాన్ని తీసుకొని ధారణ చేసుకున్నారు కదా. ఏ మాత్రము పవిత్రతా వ్రతం మీరు ఒక జన్మ కోసం వ్రతాన్ని తీసుకున్నారు. కానీ ఈ ఒక్క జన్మలో పవిత్రతా వ్రతము 21 జన్మలు నడుస్తుంది. వారు కొంత సమయం కోసం ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు మరియు జాగరణ చేస్తారు. కానీ మీరిప్పుడు ఒక జన్మ యొక్క జాగరణ ద్వారా అన్ని అంధకారాల నుండి ప్రకాశంలోకి వచ్చేశారు. అంతేకాక మీ ఈ జాగరణ కూడా 21 జన్మల నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎలాంటి జాగరణ చేశారు అంటే మొత్తం విశ్వమంతా మీ జాగరణ ద్వారా జాగంతి జ్యోతిగా ఉంటుంది. ఎలాంటి దుఃఖము, అశాంతి యొక్క అంధకారం ఉండదు. మరి చెప్పండి, మీరు విశ్వమంతటిని అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకొని వచ్చారా? ఈ బేహద్ వ్రతం మంచిగా అనిపిస్తూ ఉందా? శ్రమ అనిపించటం లేదు కదా. సహజమా లేక కష్టమా? సహజంగా అనిపిస్తూ ఉందా? సహజంగా అనిపించేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కష్టం అనిపించదా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే పవిత్రత మా జన్మసిద్ధ అధికారం మీకు తెలుసు కనుక. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యమే కాదు, కానీ మనస్సు, మాట, కర్మ, సంబంధం, సంపర్కంలో కూడా పవిత్రత సంస్కారాన్ని సహజంగా ధారణ చేయువారు కనుక పవిత్రత యొక్క సంకల్పమైతే చేశారు. కానీ ఇప్పటి సమయం అనుసారం బాప్ దాదా సమయం గురించిన హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. ఎలాగైతే ధైర్యం ఉంచుకొని తమ స్వధర్మంగా భావించి పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారో అదేవిధంగా
రెండవ భూతమైన క్రోధం నుండి ఈరోజు బాప్దాదా ప్రశ్నిస్తున్నారు ఒక మహాభూతం గురించి. అయితే వ్రతం తీసుకొని వృత్తిని మార్చుకున్నారు, కానీ ఏదైతే రెండవ భూతమైన క్రోధం ఉందో ఆ క్రోధం అనే భూతం పైన కూడా విజయం ప్రాప్తి చేసుకోవాలనే సంకల్పం చేశారా, లేక రెండవ వికారం కదా అని వదిలేశారా? ఎందుకంటే క్రోధం అనేది అందరి సంబంధంలో వస్తుంది కనుక ఈరోజు అనగా ఇప్పుడు జన్మదినం జరుపుకున్న ఒకరికొకరు బహుమతి కూడా ఇచ్చుకుంటారు. కనుక ఈరోజు బాప్దాదా ఏం కోరుకుంటూ ఉన్నారంటే, ఎలాగైతే ధైర్యము మరియు తండ్రి సహయోగం ద్వారా మొదటి నంబర్ భూతంపై మెజారిటీ విజయాన్ని ప్రాప్తి చేసుకొని నడుస్తూ ఉన్నారో అలా క్రోధం పైన కూడా విజయం పొందగలరా? ఎందుకంటే భూతం ఏదైనా సరే అది వ్యాఖ్యులపరుస్తుంది. క్రోధమనే భూతం ఇతరుల సంబంధంలో వస్తుంది, సంపర్కంలో వస్తుంది. మీ మనస్సులో కూడా ఎప్పుడైతే క్రోధం వస్తుందో అప్పుడు మీరు స్వయం కూడా క్రోధంతో నిస్సహాయులుగా అయిపోతారు. మీరు ఇప్పుడు తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక ఈరోజు తండ్రి భారతవాసులు కానీ విదేశం వారు కానీ పిల్లలందరి నుండి క్రోధాన్ని బహుమతిగా తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. ఇది జరుగుతుందా? ఈరోజు తండ్రికి మేము ఈ బహుమతిని ఇవ్వగలము, మనసులో కూడా రాదు, స్వప్నంలో కూడా రాదు అనే సంకల్పం ఉంచుకొని ధైర్యంతో ముందుకు వెళ్ళే శక్తి ఉందా అని బాబా అడుగుతారు. మరి తండ్రి సమ్ముఖంలో ధైర్యంతో సంకల్పం చేయగలరా? చేస్తాము మరియు తండ్రి నుండి బహుమతి తీసుకుంటాము అనే సంకల్పం చేస్తారా? బహుమతి ఇవ్వండి మరియు బహుమతి తీసుకోండి. ఒకవేళ క్రోధంపై విజయం సాధిస్తే ఇతర వికారాలపైన కూడా విజయం ప్రాప్తి చేసుకునే ధైర్యం వస్తుంది. కనుక మేము ఈ బహుమతి ఇచ్చి తండ్రి నుండి బహుమతి తీసుకుంటామని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారు చేతులెత్తండి. మంచిది. జెండాలు ఊపుతూ ఉన్నారు చూడండి, కుమారీలు కూడా ఊపుతూ ఉన్నారు. పిల్లల ధైర్యం చూసి బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు కదా, ఫోటో తీయండి, మళ్ళీ చేతులెత్తండి, అందరి ఫోటో తీయండి. మీరు ధైర్యం ఉంచినందున బాబ్దాదా ప్రతిరోజు అమృత వేళలో మిలనం చేసే సమయంలో విశేషంగా సహజ అనుభవి ఆత్మగా అవ్వాలని శుభాకాంక్షలు ఇస్తారు. ఎందుకంటే వీరు ఇంతమంది తమ తమ స్థానాలలో ఉంటూ కూడా కలిసే ఉంటారు, ప్రవృత్తిని కూడా సంభాళిస్తారు, ఇల్లు వాకలి వదిలి వెళ్ళిపోలేదు, కానీ పవిత్రత ప్రవృత్తిని తయారు చేసుకున్నారని జనులు కూడా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆత్మల క్యూ ఏర్పడాలనే శుభ భావన ఏదైతే మీ ఆంతరికంలో ఉందో ఆ క్యూ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రోధం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు కేవలం పవిత్రత గురించి చెప్పటమే కాదు, కానీ పవిత్రంగా ఉండి చూపిస్తూ ఉన్నారని వారు ప్రాక్టికల్గా చూస్తారు. ఒకవేళ ప్రత్యక్షతను కోరుకుంటే దానికి ఇదే ప్రత్యక్ష ప్రమాణం. దీని ద్వారా అందరూ ఆకర్షించబడి స్వతహాగానే వచ్చేస్తారు. కానీ ఒక విషయం వినిపించమంటారా? చాలా వరకు క్రోధం రావటానికి కారణం ఏమిటంటే ఎక్కడో ఒక చోట ఈర్ష్యకు లోనవ్వటం. అంతేకాక ఏదైనా చూసినప్పుడు దాని గురించి నడిచే వ్యర్థ సంకల్పాలనే బీజం కూడా క్రోధాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాల బీజం వంటివి. ఈ బీజం నుండి క్రోధం కూడా ఉత్పన్నమవుతుంది. దానికి ఒక మాట నిమిత్తమవుతుంది. ఒకవేళ ఆ ఒక్క మాట యొక్క బీజాన్ని సమాప్తం చేశారు అంటే సహజమైపోతుంది. ఆ ఒక్క మాట
ఎందుకు ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు. ఈ ఎందుకు అనే మాటకు చాలా పెద్ద క్యూ ఉంది. చూడండి, క్యూ అనే పదాన్ని ఇంగ్లీష్లో వ్రాస్తే ఎంత కష్టంగా వ్రాయాల్సి ఉంటుంది. ఏ అనే వ్రాయటం ఎంత సులభంగా ఉంటుంది. కనుక ఎందుకు అనే పదం యొక్క క్యూను సమాప్తం చేయాలని బాప్ దాదా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు త్వరగా తండ్రి ప్రత్యక్షం జరగాలి. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి స్నేహం అనే జెండా ఎగరాలి. హృదయం నుండి మా బాబా వచ్చారను, మధురమైన బాబా వచ్చేసారనే పాట పాడాలి అని మీ అందరికీ ఏదైతే ఆశ ఉందో అది పూర్తి అవుతుంది. త్వరగా ప్రత్యక్షత జెండా అందరి హృదయాలలో ఎగరాలి అనేది మీరు కోరుకుంటూ ఉన్నారు కదా. అలా జరగాలంటే ఎందుకు, ఏమిటి అనే ఎలా జరుగుతుందో ఈ కేకే భాషను సమాప్తం చేయండి. కే భాష మాట్లాడాలంటే కమాల్ అని అనండి, కేకే అని అనకండి. ఇది పాకిస్తాన్లోని విషయం. బాప్ దాదా పిల్లల కోసం బోర్డింగ్ తెరిచినప్పుడు ఆదిలో జగదంబ అక్కడ పిల్లలకు కేకే భాష మాట్లాడకండి అని చెప్పేవారు. కేకే అని ఎక్కువగా ఎవరంటారు? మరి అది బాగుంటుందా? కనుక ఇప్పుడు ఎందుకు అనే క్యూను సమాప్తం చేయండి. సరేనండి, మంచిదండి, చాలా మంచిది, మేము కలిసే చేస్తాము, ఎగురుతాము, ఇలాంటి మాటలు మాట్లాడండి. భాషను పరివర్తన చేసుకోగలరా? కేకే అని అనకండి. ఈ క్యూని వదిలేస్తే ఆ క్యూ ఏర్పడుతుంది. చూడండి, శివునిపై జిల్లెడు పుష్పాలను కూడా అర్పిస్తారు. ఈరోజు శివరాత్రిని ఆచరిస్తూ ఉన్నారు. శివుని జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కనుక అందరూ ఈ క్రోధం అనే జిల్లెడు పుష్పాలను బాప్ దాదాకు అర్పించినట్లయితే మీరు దర్పణంగా అయిపోతారు. ఇష్టమే కదా? ఇష్టమేనా? మంచిది. మరలా హోలీకి బాప్ దాదా వస్తారు. అప్పుడు రిజల్ట్ తీసుకుంటాము. అవటం లేదని అలసిపోకండి. చెయ్యాల్సింది అని నిశ్చయ బుద్ధిగా అయి చెయ్యండి. చేతులు ఎత్తమంటే తండ్రికి ఇచ్చేశారని అర్థం. ఇచ్చేశారు కదా, మళ్ళీ చేతులెత్తండి. దాదీలు చూస్తూ ఉన్నారా? చప్పట్లు కొట్టండి. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఒకవేళ కొద్దిగా తక్కువైనా ఇక ముందు కొరకు ధైర్యం ఉంచి ముందుకు వెళుతూ ఉండండి, వదిలేయకండి. బాప్ దాదా కంబైన్డ్గా ఉన్నారు. బాప్ దాదా తోడుగా ఉన్నారు. కంబైన్డ్గా ఉన్నారని అంటారు కదా. కనుక ఏం జరిగినా కూడా అలాంటి సమయంలో కంబైన్డ్గా ఉన్న బాప్ దాదాను ఎదురుగా తెచ్చుకొని వారికి అర్పించండి. పిల్లలందరూ నంబర్ 1గా అవ్వాలని బాప్ దాదా కోరుకుంటూ ఉన్నారు. చేతులు ఎత్తారంటే ఇచ్చేసినట్లే. కనుక ఇప్పుడు ఇది మీది కాదు, తండ్రి ఇచ్చిన తాకట్టు. కనుక ఒకవేళ సంకల్పంలో వచ్చినా కూడా తాకట్టులో ద్రోహం చేశామని భావించండి. అలా చేయటం చెడుగా భావించబడుతుంది. ఇచ్చేసిన వస్తువును ఎప్పుడూ వాపస్ తీసుకోరు, ఎందుకంటే అది మీది కాదు. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. నలువైపులా స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నారు. అక్కడ కూర్చుని అందరూ ఖుషీగా చూస్తూ ఉన్నారు మరియు సంకల్పం కూడా చేస్తూ ఉన్నారు. కనుక మధువనము లేక సెంటర్లన్నీ ఏ విధంగా అయిపోతాయి? సెంటర్లన్నీ నిర్విఘ్న భవ యొక్క వరదానీలుగా అయిపోతాయి. ఇష్టమే కదా? ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా దుఃఖము, అశాంతి కారణంగా ఎలాంటి పరిస్థితులు రానున్నాయంటే మీ అందరికీ ఆత్మలపై దయ కలుగుతుంది. ఎందుకంటే మీరు పూర్వజులు మరియు పూజ్యులు కూడా. కనుక పూర్వజులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని, కలతను చూడలేరు. ఎవరిపై ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో వారి దుఃఖాన్ని చూడలేరు.
కనుక సమయం మిమ్మల్ని పరివర్తన చేసేదానికన్నా ముందే మీరు మీ పురుషార్థం ప్రాప్తి యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పటి నుండే అనుభవం చేయాలని బాబ్దాదా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు సమయం నేర్పించటం లేదు, సమయం మీ టీచర్ కాదు. కనుక బాబ్దాదా కోరుకుంటూ ఉన్నారు, హోలీకి ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ వ్రాయాలి, కానీ చాలా విస్తారంగా వ్రాయకండి. చదివే తీరిక కూడా ఉండదు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, మీకు వరదానం లభించేటంత చిన్న కార్డుపై ఓకే అని వ్రాయండి. ఒకవేళ మీ పురుషార్థం చేస్తున్నప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఓకే మధ్యలో గీత గీయండి. సులభమే కదా. కాగితాలను వ్యర్థం చేయకండి. ఒకవేళ ఎక్కువసార్లు జరిగితే 1, 2, 3 ఇలా గీతలు గీస్తూ వెళ్ళండి. హోలీకి ముందుగానే మీ రిజిస్టర్ని మధువనానికి పంపించండి. అందరివి కలిసి ఒకేసారి పంపించండి. టీచర్ పంపిస్తారు. ఇందులో నంబర్ 1 ఎవరు అనే రిజిస్టర్ బాబ్దాదా వద్దకు చేరుకునేందుకు తర్వాత బాబ్దాదా మీకు పదమాపదం రెట్లు హృదయపూర్వక స్నేహాన్ని బహుమతిగా ఇస్తూ ఉన్నారు. మంచిది. డబల్ విదేశీయులు ఉన్నారు కదా, చేతులెత్తండి. నంబర్ తీసుకుంటారు కదా. విదేశీయులు తీసుకుంటారు, భారతవాసులు తీసుకుంటారో చూస్తాము. బాబ్దాదా అందరినీ ఆశావాదులుగా చూడటం లేదు, కానీ తండ్రి ఆశని పూర్తి చేసే ఆశా దీపాల రూపంలో చూడాలనుకుంటూ ఉన్నారు. మంచిది. మధువనం వారు ఏం చేస్తారు? మధువనం వారు చేతులెత్తండి. కింద పైన ఉండే మధువనం వారందరూ చేతులెత్తండి, చేతులూపండి. మంచిది. మధువనం వారైతే నంబరు తీసుకోవాలి కదా, ఎందుకంటే మధువనాన్ని అందరూ చాలా త్వరగా కాపీ చేస్తారు. మంచిది. నలువైపులా కంబైన్డ్గా ఉన్నవారు, చూస్తూ ఉన్నవారు, వింటూ ఉన్నవారు కూడా. కానీ ఎవరెవరైతే వినటం లేదో వారు మురళి ద్వారా అయితే తప్పకుండా వింటారు. కనుక నలువైపులా ఉన్న తండ్రి యొక్క స్నేహి సహయోగిలైన మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాబ్దాదా పదమాపదం రెట్ల శుభాకాంక్షలను కూడా ఇస్తూ ఉన్నారు. అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నారు. అంతేకాక ప్రత్యక్ష జెండాని త్వరగా ఎగరవేయాలనే సంకల్పాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. సమయం కోసం చూడకండి, సమయాన్ని టీచర్గా చేసుకోకండి. బాబా మీకు తండ్రి, టీచరు, సద్గురువు. ఎలాగైతే మీ జగదంబ చేశారు కదా, 2 మాటల్లో నంబర్ తీసుకున్నారు. తండ్రి చెప్పటము మరియు జగదంబ చేయటం. ఇలాంటి తీవ్ర పురుషార్థం చేసి నంబర్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మీరు కూడా అంగీకరిస్తారు కదా. మరి మీరు కూడా జగదంబ తల్లిని ఫాలో చేయండి. మంచిది. అందరికీ ప్రియ స్మృతులు మరియు చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. అంతేకాక తండ్రి పిల్లల్ని యజమానులుగా చూస్తూ నమస్తే చేస్తూ ఉన్నారు. వారసులను మైక్లను తయారు చేయమని బాబ్దాదా అన్ని జోన్ల వారికి చెప్పారు. ఎలాంటి ప్రభావశాలి మైక్ను తయారు చేయాలంటే వారి అనుభవాన్ని విని మేము కూడా అలా తయారవ్వాలని ప్రేరణ కలగాలి, ఎవరినైనా తృప్తిపరచగలగాలి. కనుక అన్ని జోన్ల వారు లిస్ట్ పంపించండి. ఈరోజు ఢిల్లీ వారు లిస్ట్ పంపించారని బాబ్దాదా చూశారు, అందుకు అభినందనలు తెలుపుతున్నారు. అన్ని జోన్ల వారు పంపించినప్పుడు ఎంతమంది వారసులు తయారయ్యారనే రిజల్ట్ మీకు కూడా వినిపిస్తాము. మొదట చెక్ చేస్తాము, లిస్ట్ వచ్చేసింది కదా అని అంగీకరించాము. గుప్తంగా చెకింగ్ చేస్తాము. మంచిది. ఆదిలో కూడా శుభాకాంక్షలు, అభినందనలు లభించాయి. ఇప్పుడు కూడా బాబ్దాదా మనస్సులో
ఒక్కొక్కరి పేరు తీసుకొని పదమారెట్లు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. తండ్రి వద్ద అయితే పిల్లలందరి చిత్రాలు వతనంలో ఎమర్జిగా ఉన్నాయి. బాప్ దాదా పిల్లల జన్మదినాన్ని జరుపుకున్నారు. పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇరువురికి శుభాకాంక్షలు. మంచిది. వరదానము: అందరికీ గౌరవం ఇస్తూ మీ రికార్డును సరిగ్గా ఉంచుకునే సర్వుల స్నేహి భవ. ఎవరెంత అందరికీ గౌరవమిస్తారో అంతగానే తమ రికార్డును సరిగ్గా ఉంచుకోగలరు. ఇతరుల పట్ల గౌరవం ఉంచటం అనగా తమ రికార్డును తయారు చేసుకోవటం. ఎలాగైతే యజ్ఞానికి సహయోగులుగా అవ్వటమే సహయోగాన్ని తీసుకోవటం అవుతుందో, అలా గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం అవుతుంది. ఒకసారి ఇవ్వండి మరియు అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వండి. మామూలుగా అయితే చిన్నవారికి ప్రేమను, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వాలని అంటారు. కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా భావించి గౌరవమిస్తారో వారు అందరికీ స్నేహిలుగా అయిపోతారు. అందుకే ప్రతి విషయంలో మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగను: బాప్ దాదా నుండి లభించిన శిక్షణలు సమయానికి గుర్తు రావటమే తీవ్ర పురుషార్థం. అవ్యక్త సూచన: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఆల్రౌండర్ సర్వీస్ చేసేవారు విశేషంగా ఒక విషయంపై గమనం ఉంచాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా స్థితి ఏకరసంగా ఉన్నప్పుడే సఫలత లభిస్తుంది. ఎప్పుడైతే శ్రీమతంలో మన్మతం, దేహ అభిమానం, మతము, శూద్రతనపు మతమును మిక్స్ చేసినట్లయితే స్థితి ఏకరసంగా ఉండదు. మనస్సు భిన్న భిన్న రసాలలో ఉంటే స్థితి కూడా భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకే రసంలో ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఓం శాంతి. బాబాతో మన జన్మదినోత్సవ పావన వేళ ఇదేలే. బాబాతో మన జన్మదినోత్సవ పావన వేళ ఇదేలే. నలు దిశలా అభినందనలా భజంత్రీలే మృగేలే. బాబాతో మన జన్మదినమే. యజ్ఞమునే బాబా రచించే, బ్రాహ్మణ జన్మే లభించే. యజ్ఞమునే బాబా రచించే, బ్రాహ్మణ జన్మే లభించే. శివ బాబాతో శాలిగ్రామాల పూజయే జరిగేలే. వేల భుజాల బాబాతో అభినందనలే ప్రాప్తించే. అభినందనలే ప్రాప్తించే. తోడుగా ఉందాం, తోడుగా వెళ్దాం. బాబాతోనే మన జీవితమే. బాబాతో మన జన్మదినోత్సవ పావన వేళ ఇదేలే. బాబా
జన్మవ్రతంతోనే జన్మ జన్మల దొరికేలే, జన్మ జన్మల దొరికేలే. అశాంతి దుఃఖమే సమాప్తమై సంతోషవర్షమే కురిసేలే. బాబాతో మన జన్మదినోత్సవ పావన వేళ ఇదేలే. బాబాతో మన జన్మదినమే. పవిత్రతనే ధారణ చేసే క్రోధముపైనే విజయమే పొందే. పవిత్రతనే ధారణ చేసే క్రోధముపైనే విజయమే పొందే. జన్మదినమున శివబాబాకే బహుమతినివ్వాలి మనమే. క్రోధమునే సంపూర్ణంగా బాబాకే అర్పణ చేసే, బాబాకే అర్పణ చేసే. పవిత్ర వృత్తికే ప్రమాణమై ప్రత్యక్షతాదర్